ఇవాళ కాళేశ్వరంకి సంబంధించి హరీష్ రావుకు నోటీసు రావడం జరిగింది. హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము ఏదైతే బీఆర్కే భవన్ నుంచి. సో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు, హాజరవుతా ఉన్నారు, ఎట్లా చూడొచ్చు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద గత 18 నెలలుగా తీవ్రమైనటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని. ఈ వరప్రదాయిని అనేటువంటిది సాగునీరుకు, తాగునీటికి, అన్నిటికి కూడా ఉపయోగంలోకి వచ్చిన తర్వాత ఇలా లక్షలాది ఎకరాల్లో పంట పండింది అనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒక 2 మేడిగడ్డకు సంబంధించినటువంటి 2 పిల్లర్లు కుంగుతాయి. 371 పిల్లర్లు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగినటువంటి నేపథ్యంలో ఇవాళ మొత్తంగా కూడా ఆ 2 పిల్లర్లను రిపేర్ చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ దుర్మార్గంగా రైతాంగానికి నీళ్లు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ ఎస్టిమేట్ శాంక్షన్ దగ్గర నుంచి, టెక్నికల్ రీజన్స్ దగ్గర నుంచి అద్భుతంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి మా నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు కమిషన్కు ఉన్నటువంటి అన్ని విషయాల్ని వారు చెప్తారు. చెప్పిన తర్వాత ఇవాళ రెండోది కూడా మేము చేయదలుచుకున్నది ఏంటంటే ప్రజలలో దుష్ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు పెట్టే విధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలో తీసుకుపోతాం. ఈ కమిషన్ దగ్గర కూడా హరీష్ రావు గారు అదే చెప్తారు, రేపు కార్యక్షేత్రంలో కూడా అదే చెప్తారు. కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. అసలు ఏమనుకోవచ్చు అంటే ఒకవైపు డిపిఆర్ కంటే బడ్జెట్ కంటే ఎక్కువ కేటాయించారని చెప్పి మొన్న ఈటెల రాజేందర్ గారిని కూడా విచారణ చేయడం జరిగింది. అంటే ఇది కేసీఆర్కి ఇవ్వడము, హరీష్ రావుకి ఇవ్వడం అనేది ఇది పూర్తిగా పొలిటికల్ వెండెట్ట. ఎందుకంటే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తెలంగాణ నీళ్ళ కోసం ఎట్లయితే గోసపడిందో, కొట్లాడిందో, తనలాడిందో వాటిని తీర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైంది. ఇవాళ తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి నీటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ గారు అంటే నీళ్ళు ఇవ్వాలనేది పాపమా, రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నేరమా? కాబట్టి ఇవాళ సాంకేతికపరమైనటువంటి అంశాలు, విజిలెన్స్ అంశాలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 5 అంచెలు ఉంటాయి. విజిలెన్స్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, డిజైన్స్ ఉంటాయి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఈఎన్సీ పరిధిలో లేనటువంటి అంశాలన్నీ కూడా క్యాబినెట్కి వస్తాయి. కాబట్టి ఇవాళ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద కానీ, మా మంత్రి మీద కానీ ఇట్లా ఆరోపణలు చేయడం అనేటువంటిది సరైంది కాదు. ఎందుకంటే న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ముందు మేము చెప్పేటువంటి అంశాలు చెప్తాం. మాట్లాడుతూ ఉన్నాడు, కాళేశ్వరం నుంచి తెలంగాణకి వచ్చింది ఏమి లేదు, 1 ఎకరా నీళ్ళు కూడా వారలేదు, అనవసరంగా కట్టిరని. ఇప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 95,000 ఎకరాలు నీరు బారిందని నీటిపారుదలకు సంబంధించినటువంటి ఇంజనీర్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. అట్లాగే స్వయంగా కొండా సురేఖ కానీ, మంత్రులు కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి నీటి విషయంలో కూడా వాళ్ళే నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి 18-20 లక్షల ఎకరాలకు డైరెక్ట్గా ఇరిగేషను, అట్లాగే ఎస్ఆర్ఎస్పి కానీ మిగతా అంశాలకు అన్నిటికి కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఇంజనీర్లే ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ఇంజనీర్లందరినీ కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల్ని దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. రేయింబవళ్ళు కష్టపడ్డటువంటి మా ఇంజనీర్లందరినీ కూడా ఇవాళ దుర్మార్గంగా వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రయత్నం ఇంజనీర్లను మెచ్చుకోవాల్సినటువంటి ప్రభుత్వం, నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇవాళ గొంతు ఎండకుండా రైతాంగానికి ఆదుకున్నటువంటి ప్రభుత్వాన్ని పట్ల ఇంత కక్షపూరితగా వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదు. ఇవాళ 80,000 కోట్లకు పైగా కాస్ట్తో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల సొమ్ముతో నిర్మించబడ్డది. కాబట్టి ఇలా రైతాంగానికి ఆ రిపేర్ చేసి ఆ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో ఏమైనా లోపాలున్నా, ఇంకేమున్నా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంతపాటు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు ఈ కాళేశ్వరం? హరీష్ రావు గారు హాజరయ్యారు, ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారు హాజరైనా, ఎల్లుండి కేసీఆర్ గారు హాజరైనా ఒకటే, ఇవాళ ప్రభుత్వము ప్రజలకు మోసపూరితంగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. దాన్ని నెరవేర్చే చేతగాక ఒకవైపు, రెండో వైపున తెలంగాణని, రాష్ట్రాన్ని అడ్డుకోలేనటువంటి వీళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ ఆ ప్రయత్నం చేసి అడ్డుకోలేకపోయినటువంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రాజెక్టు పేరు మీద విషయం కలిపి గోదావరి జలాన్ని, కృష్ణా జలాన్ని తరలించుకుపోయేటటువంటి దుర్మార్గమైన కుట్ర. ఇవాళ కాళేశ్వరం దేనికోసమండి?
ఇవాళ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మొత్తం తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసము రూపకల్పన చేసినటువంటి అద్భుతమైనటువంటి వరప్రదాయం లాంటి తెలంగాణకి. దాన్ని ఇవాళ మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు ఇంత కుంగిన మాట నిజమే, కానీ మొత్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టునే దుర్మార్గంగా 17 నెలలు 18 నెలలుగా ఇవాళ దాన్ని ఎండబెట్టి తెలంగాణను మొత్తం చేసి ఈ నీళ్ళని ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు కోసం తరలించకపోవటానికి సహకరించడం తప్పయింది. ఇవాళ హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ రైతుల 70 సంవత్సరాలుగా మీరు రైతుల ఆత్మహత్యల వైపు నెట్టింది, తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నది, దానికి పరిష్కారం కల్పించడానికి కేసీఆర్ గారు చేయటం నేరమా? హరీష్ రావు గారు రోజుకు 18 గంటలు కూర్చొని ఆ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం నేరమా? ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు, భారీ నీటి సాగుదల ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు చేపట్టినా సాంకేతికపరమైనటువంటి సమస్యలు వచ్చినాయి నిజం. వచ్చినటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యల్ని సాంకేతికంగా పరిష్కరించుకొని మరమ్మతులు చేసుకొని మళ్ళీ దాని వినియోగంలోకి తెచ్చుకున్నాం. దాన్ని పక్కకు పెట్టి 18 నెలలు 20 నెలలుగా దుర్మార్గంగా తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టి రైతులని ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక నిరర్థకమైనట్టుగా ప్రజా సమాజానికి చూపించడం ద్వారా ఈవేళ మళ్ళీ గోదావరి జలాల్ని అటు ఆంధ్రాకు, పోలవరం నుంచి, బంకచర్ల నుంచి ఆంధ్రాకు తరలించకపోవటానికి, అటు గోదావరి కావేరీ అనుసంధానం ద్వారా మోడీ గారి కోసము తమిళనాడుకు తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి కుట్ర కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు కోసం, నరేంద్ర మోడీ కోసం ఇవాళ ఆంధ్రకు, తమిళనాడుకు గోదావరి జలాన్ని తరలించకపోవడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి అటు నరేంద్ర మోడీ, ఇటు చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసము తెలంగాణ రైతాంగాన్ని ఊరిదీస్తున్నాడు. రైతాంగ ప్రజల్ని గోసపెట్టి ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపిండు. ఆ కుట్రకు ఇవాళ మేడిగడ్డ అడ్డంగా ఉన్నది, కాళేశ్వరం అడ్డంగా ఉన్నది. కాబట్టి మేడిగడ్డని ఇవాళ ఒక బూచిగా చూపించి ఇవాళ మొత్తం కాళేశ్వరం ఎండబెట్టినట్టయితే భాజపా 200 టీఎంసీల పేరు మీద, గోదావరి బంకచర్ల పేరు మీద ఆంధ్రకు తీసుకుపోవచ్చు. అదేవిధంగా గోదావరి బంకచర్ల నుంచి కొనసాగింపుగా గోదావరి కావేరీ అనుసంధానం ద్వారా తమిళనాడుకు తీసుకుపోవచ్చు అనేటటువంటి కుట్ర వేస్తున్నాడు. ఏం జరిగిందండి? ఇవాళ 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవడైనా ఇవాళ ఈ దేశంలో బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవడైనా మాట్లాడతాడా? బుద్ధి జ్ఞానం ఉంటే 1,00,000 కోట్ల ఖర్చు చేయకుండా 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఎక్కడ తింటారో తెలియాలి. ఇవాళ మళ్ళీ అక్కడ మేడిగడ్డకైన ఖర్చు ఎంత? కేవలం 4,600 కోట్లు. ఆ మేడిగడ్డ దగ్గర కూడా 7th బ్లాక్లో 3 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని సరిదిద్దకుండా మొత్తం ప్రాజెక్టుని ఇవాళ తెలంగాణ సమాజం ముందు ఇదే చేసేది. అంటే 70 ఏళ్ళుగా వీళ్ళు చేసిన పని ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పుణ్యాత్ములు ఆ రోజు అప్పర్ కృష్ణా ప్రాజెక్టుని తీసుకుపోయి ఇవాళ దక్షిణ తెలంగాణకు కృష్ణా నీళ్ళంతా కూడా వరద జలాలుగా రావాల్సినటువంటి జలాల్ని తీసుకుపోయి ఎత్తిపోతల గతి పట్టించిండ్రు. ప్రతి ప్రాజెక్టుని పెండింగ్ ప్రాజెక్టుగా జూరాల, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, నాగార్జున సాగర్, అప్పర్ కెనాల్, ప్రతి SLBC, డిండి ఎత్తిపోతల ప్రతిదీ కూడా 40-45 ఏళ్ళుగా పెండింగ్ ప్రాజెక్టులుగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగం గోసపెట్టుకొని అటు కృష్ణానదిని ఆంధ్రాకు, రాయలసీమకు, చెన్నై దాకా మలుపుకపోయినా ఒక్కనాడు సిగ్గు తప్పన ఈ వెధవాలు ఒక్క మాట మాట్లాడి అడ్డుకోలే. 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇవాళ మిగిలినటువంటి గోదావరి తెలంగాణకు వాడుకుందామంటే ఇవాళ కాళేశ్వరాన్ని బూచిగా చూపించి మీరు ప్రాణహిత అంటున్నారే. మరి పెద్ద బుద్ధిమంతులు, పెద్ద పీకుడుగాల్లో ఎప్పుడో ప్రాణహిత చెవళ్ళ తుమ్మిడిగట్టి దగ్గర మొదలుపెట్టింది, శంకుస్థాపన చేసింది 2008లో మొదలుపెట్టినటువంటి వాళ్ళు 2014 దాకా ఎందుకు తుమ్మిడిగట్టికి పర్మిషన్లు తెచ్చుకోలేదు? అందుకు మహారాష్ట్ర అభ్యంతరాలని ఒప్పించుకోలేదు. ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కేంద్రంలో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మీరెందుకు ఆ ప్రభుత్వాలు ఒప్పించి ఆ సమస్యను పరిష్కరించలేదు? 153 మీటర్ల ఎత్తు నుంచి 147కు ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నా కదా? ఎందుకు ఒప్పించుకోలేకపోయినారు? ఎందుకు అంతరాష్ట్ర సమస్య పరిష్కరించలేకపోయినారు? ఎందుకు CWC పర్మిషన్ చేయలేకపోయినారు? ఎందుకు మీరు ఏ ఒక్క సమస్యను కూడా తీసుకురాకుండా ఇవాళ
నంగనాచరి మాటలు మాట్లాడుతూ దొంగ మాటలు మాట్లాడడానికి సిగ్గుందా? 70 ఏళ్ళుగా తెలంగాణ రైతాంగం గోసబెట్టినటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు పనిచేసినటువంటి వాళ్ళు, వ్యవసాయం లేకుండా ఆత్మహత్యలు, వలసలు, కరువులతో పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా ఒక అద్భుతమైనటువంటి వరప్రదాయం లాంటి తెలంగాణకు కల్పవృక్షం లాంటి ప్రాజెక్టును రూపకల్పన చేస్తే మీ వంకర బుద్ధితోటి దుర్బుద్ధితోటి దాన్ని ఎండబెట్టి చేస్తున్నారు. అందుకే ఈ విచారణ జరగండి. బాజాప్తా భయపడేది ఏం లేదు. తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ఇవాళ వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తెలంగాణ ఉద్యమాకాంక్షల కోసం నిర్మితమైనటువంటి కాళేశ్వరాన్ని బరాబర్గా తెలంగాణ సమాజం, పౌర సమాజం కాపాడుకుంటాం. ఏం చెప్తారన్న? విచారణ జరుగుతూ ఉంది. విచారణ అనేది రేవంత్ రెడ్డి గారు కావాలని అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టనే విధంగా ఒక మంచి నాయకుడిని మరి 60 సంవత్సరాలు పోరాటం చేస్తే రానటువంటి తెలంగాణను తీసుకురావడానికి ఇలా కేసీఆర్ గారు నడుము కట్టి నడుము బిగించి హరీష్ రావు గారు ఆయన వెన్నంటి ఉండి మరి 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే గుండెకాయనో మరి తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా కరువు పోవాలంటే మరి తలాపున పారుతున్నటువంటి గోదారమ్మని మరి ఈ ప్రాంతానికి తరలించినట్టయితే, తెలంగాణకు తరలించినట్టయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు. రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుని ఎవ్వరు సాహసించినటువంటి విధంగా మరి ఎవరు చేయనటువంటి విధంగా రేయింబవళ్ళు మరి కేసీఆర్ గారు సూచిస్తే హరీష్ రావు గారు 24 గంటలు నిద్రపోకుండా, 1 గంట కూడా నిద్రపోకుండా ఆయన కారులో ప్రయాణిస్తూనే నిద్రపోతూనే మరి పనులను చక్కబెడుతూ 3 సంవత్సరాలలో ప్రాజెక్టు అంటే 1500 కిలోమీటర్ల సొరంగము, 530 మీటర్ల ఎత్తు ప్రాజెక్టు, 100 బ్యారేజీలు ఉంటాయి, 100 బ్యారేజీల నిర్మాణము మరి ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు ఇది. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించి మరి తెలంగాణ రైతాంగానికి మరి నీళ్ళందించి శాశ్వతంగా కరువుని పారదోలినటువంటి మహోన్నతులు హరీష్ రావు, కేసీఆర్లు. అలాంటి వ్యక్తులను ఇవ్వాలా మరి వాళ్ళని పలసన చేయడానికి, వాళ్ళని బదనాం చేయడానికి ఒక అక్కస్తోని దుర్బుద్ధితోని రేవంత్ రెడ్డి గారు ఇలా కమిషన్లు వేసి ఇంక్వైరీల పేరుతోని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు మరి ఊకునే పరిస్థితి లేదు. ఏదో సాగు తప్పి కన్ను లొట్ట వేయినట్టు నీకు ఏదో మా పగటి కల పడ్డట్టుగా నీకు అధికారం వచ్చింది బిడ్డ. నీ అధికారం శాశ్వతం కాదు. నీ అధికారం కూడా అతి త్వరలోనే ఇక పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్ను కూడా తరిమికొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఇంత ప్రాజెక్టులో ఒక 2 పిల్లలు కుంగితేనే నువ్వు ఇవాళ అవినీతి అంటున్నావే. ఎస్ఎల్బీసీ నువ్వు మొదలు పెట్టినావు. ఆ ఎస్ఎల్బీసీ ఆదిలోనే కూలిపోయి 16 మంది చనిపోతే అందులో ఉన్నటువంటి శవాలను తీయలేనటువంటి దద్దమ్మ నువ్వు ఇవాళ వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి నాయకుల మీద బురద ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ తెలంగాణ ప్రజలుగా ఊకోరు. నీ బుద్ధి ఏందో తెలిసింది, నీ వక్రబుద్ధి తెలిసింది. నిన్ను ఖచ్చితంగా తరమాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కాళేశ్వరంకి సంబంధించి తెలంగాణకు నష్టం జరిగింది తప్ప ఎక్కడ కూడా రైతులకు నీళ్ళు అందించినటువంటి సిచ్యువేషన్ లేవంటూ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు మాట్లాడుతున్నారు. సెక్యూరిటీ మధ్యలో ఏదో ప్రజాభవన్లో ఎక్కువ అసెంబ్లీలో ఉండి మాట్లాడడం కాదు. దమ్ముంటే తెలంగాణ ప్రజల మధ్యకు, తెలంగాణ రైతుల మధ్యకు వచ్చి మాట్లాడు చూడు ఒకసారి. తెలంగాణ ప్రజలు నీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో. ఇలా తెలంగాణలో మన ఏదైతే ఈ ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇలా నువ్వు గంధమాలకు మొన్న శంకుస్థాపన చేసి 3 రోజులతో నువ్వు శంకుస్థాపన చేసి ఆ గంధమాలకు నీళ్ళు ఎక్కడికి పోతాయి అని అనుకుంటున్నావు. మల్లన్న సాగర్ నుంచే నీళ్ళు పోవాలని. మల్లన్న సాగర్ ఎక్కడిది? మరి కాళేశ్వరంలో భాగమే కదా. కాళేశ్వరం అంత భాగమే మల్లన్న సాగర్. ఇవాళ హైదరాబాద్ నగరంలో ప్రజల దారి తీర్చడానికి, ఇక్కడ కూడా కరువు పారదోలడానికి 20 కోట్లతోని మొన్న నువ్వు అక్కడ శంకుస్థాపన చేసినావు. మరి నీళ్లు తీసుకు 20 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్ నుంచి రావాలి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఈ పంటలు ఎక్కడి నుంచి పడినాయి? మరి ఈ 5 సంవత్సరాల క్రితము మరి పంటలు ఎలా ఉండే, ఇవాళ పంటలు ఏ విధంగా ఉన్నాయి? రా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి రైతుల మధ్య రా, చర్చ పెడదాం, చర్చిద్దాం. నువ్వు కరెక్టా, హరీష్ రావు కేసీఆర్ కరెక్టా? నీకు రైతుల మధ్య తేలుతుంది. రాబిడ్డ సవాల్ చేస్తా ఉన్నాం, దమ్ముంటే రమ్మంటున్నాం. కేసీఆర్ తప్పు చేయాలంటారు కాళేశ్వరం 100% ఏ మాత్రం కూడా తప్పు చేయలేదు. తప్పు చేయడు. తప్పు చేయాల్సినటువంటి అవసరం వాళ్లకు లేదు. వాళ్ళు కేవలము తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ రైతాంగం కోసమే వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళు.
పరితపించేటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసి ఇంత రాష్ట్రాన్ని మరి ప్రత్యేక రాష్ట్రంగా తీసుకొచ్చి మరి ఇలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించింది ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? వారి సొంతం కోసమా? వారి ఇంటి కోసమా? మరి ఇలా కరువు పారదలని నిజం కాదని చెప్పి ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? ఎట్లా చూడవచ్చు ఇవాళ విచారణకు హాజరయ్యారు హరీష్ రావు గారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి జరగలేదు. రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల గురించి తెలియదు, వ్యవసాయం గురించి తెలియదు, తెలంగాణ ప్రాంత సమస్యల గురించి తెలియదు. రేవంత్ రెడ్డికి ఎటువంటి అవగాహన లేదు తెలంగాణ రాష్ట్రం మీద. ఆయన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తున్న ఏమంటారు డమ్మీ ముఖ్యమంత్రి. అయితే ఇది పేద కుట్ర. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అనేది ఏదైతే ప్రచారం చేస్తున్నారో, ఒక సామెత మన పాత సినిమాలో చూసినాం, ఒకరిని పిచ్చోళ్ళు అంటే అందరు పిచ్చోళ్ళు అనిపించి లాస్ట్కు అట్లా అన్నట్టు ప్రాజెక్టును మూలకు పడగొట్టి 200 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగమే ఈ కాళేశ్వరం బాగలేదనేది కుట్ర జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, ఏం ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజలు తిరగబడతారు. రేవంత్ రెడ్డి కనబడితే ఉరికిపించే రోజులు దగ్గర పడతాయి. కాబట్టి అదంతా తెలియదు ఆయనకు. ఆయన ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఏదో ముఖ్యమంత్రి పదవిని ఎలా తీద్దామనుకున్నాడు. కానీ ఆయన ఇవాళ ఇచ్చిన హామీలు కానీ అవన్నీ అడుగుతారని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ముందు పెట్టి బనకచెర్లకు 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అనే ప్రచారం. కేసీఆర్ ఆయన ప్లాన్తోనే కట్టారు, కేసీఆర్ ప్లాన్తోనే కట్టారు. అందుకనే ఈ కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ప్లానింగ్ లేదు, క్యాబినెట్ ఆమోదం కూడా తెలపలేదు అని చెప్పి మాట్లాడతారు. హరీష్ రావు గారు జబర్దస్త్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు 2 రోజుల కింద. ఏమని చెప్పిండు? నీకు ప్రతిదీ బ్యారేజ్లు ఎన్ని ఉన్నాయి అన్ని టోటల్ చెప్పిండు. ఆయనకు ప్రాజెక్టు గురించి తెలిస్తే కదా. ఒక 2 అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు కానీ ఏదైనా సీపేజ్ వాటర్ ఉంటుంది, కూలిపోవడం ఉంటుంది, బల్ల కట్టుడు ఉంటుంది, నిర్మించి ఉంటుంది. 2 పిల్లలు పోతే నువ్వు ఒక ముఖ్యమంత్రివి అవలా మాటలు మాట్లాడుకుంటా ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? ఆ 2 పిల్లలను రిపేర్ చేపిరా ఎడ్డోడా చేపించి తెలంగాణ ప్రాంతాన్ని ఆదుకోవాలి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి. ఈ తలకాలేని మాటలు మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు కాళ్ళు ఒత్తుకుంటా ఆ రాధాకృష్ణ గారిని ఒకరిని పెట్టుకొని ఇదంతా నీ రాజకీయం తెలంగాణలో ఏంటిది? అసలు తెలంగాణ ప్రజలకు క్షమించరు నిన్ను. బిడ్డ ఎప్పుడు ఇట్లా ఎదురు చూస్తున్నారు, తొక్కి పారేస్తారు బిడ్డ నువ్వు బయట కనబడితే. ఎందుకు ఇట్లా జరుగుతాం? నీళ్ళ విషయంలో కాళేశ్వరం దగ్గర అసలు నీళ్ళే రాలేదు, 1 ఎకరా పొలం కూడా తరలేదు మంత్రులు మాట్లాడేది. తెలంగాణ ప్రజలు ఎత్తుకొట్టుకుంటున్నారే. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి ఆయన ఏమనంటే నిన్న ఒక వార్త చూసిన, నేను జైల్లోకి పోయి 3 నెలలు ఉన్నా 4 నెలలు ఉన్నాను. సిగ్గు లేనివాడా నువ్వు దొంగతనం చేసి జైలుకు పోయినావు. వాళ్ళు ప్రాజెక్టులు కట్టిరు, తెలంగాణ ఉద్యమం చేసిరు, కేసులు పెట్టించుకున్నారు. వాళ్ళేమో స్వతంత్ర పోరాటం లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే తలకాయ లేనివాడా నువ్వు దొంగతనం చేసి జైలుకు పోయి నేను జైలుకు పోయినా చెప్పుకుంటావు. ఎవరా ఇజ్జత్ లేనివాడా? తెలంగాణ ఇజ్జతిస్తున్నావు నువ్వు. ఓటు ఉన్నట్టు కేసులా దొంగతనం చేసిపోయినావు నువ్వు జైలుకు. నువ్వు ముఖ్యమంత్రితో పోల్చుకుంటావు, కేసీఆర్తో పోల్చుకుంటావు. నువ్వు ఒక చిల్లర కానివి, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రివి. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే నువ్వు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు. నువ్వు ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకున్నావు. నీ ప్రజలు అనుకున్నారు ఏమన్నా పీకుడు కానీ నువ్వు? కేసీఆర్ నోటీసులకు భయపడుతున్నాను అని చెప్తున్నాడు. భయపడు ఎక్కడిది? ఉద్యమం చేసి 100,000 కేసులు పెట్టించుకొని చచ్చిపోయేలా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు రెడీ ఉన్నారు. బిడ్డ నువ్వు బయట కనబడితే తనే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి. హరీష్ రావు గారు కమిషన్ ముంగట హాజరవుతా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలకు కానీ ఈ రైతాంగం కానీ ఎలాంటి సేవ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఈ రైతాంగానికి ఆ రోజు సాగునీరు ఇవ్వటానికి ప్రాజెక్టులు కడదామనే యొక్క కనీసం ధర్మము, కనీసం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వానికి అస్సలే లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల లక్షలాది రైతుల యొక్క వాళ్ళ యొక్క ఆంక్షలు నెరవేర్చడానికి, వారి యొక్క సాగు చేసుకోవటానికి, పంటలు పండించడానికి, లక్షలాది సాగునీరు ఇవ్వటానికి ఒక బృహత్తకరమైన ప్రాజెక్టు అది కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు యావత్ భారతదేశంలో అబ్బురపడే విధంగా అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తుంటే, ఇలాంటి ఒక ప్రాజెక్టుని కట్టిన ఒక మహనీయుడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటుంటే, ఈ ప్రభుత్వం వచ్చి కేవలము గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను అడ్డుకోవటమే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను లేనిపోని విధంగా అబద్ధాలు చెప్పటమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా లక్షలాది ప్రజల యొక్క, రైతుల యొక్క, వారి యొక్క కోరికను మన్నించి మరి ఒక ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్ట్ లోపల ఈ ప్రభుత్వము ఏలు పెట్టి మరి రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఏమైంది నీకు? ఇంతమంది మీరు లక్షలాది ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటే మీకు నచ్చుతలేదా?
అంటే ఏ మంచి పని చేసినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడము. ఈరోజు మన హరీష్ రావు గారిని మన ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రులు ఉండి వాళ్ళు తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు హరీష్ రావు గారిని ఈ యొక్క కమిషన్ ఎదుట నిలబెట్టడం జరిగింది. రేపు కేసీఆర్ గారిని నిలబెట్టడం జరిగింది. ఈ కమిషన్ లాస్ట్ చివరిగా ఈ యొక్క కేసీఆర్ గారి యొక్క హరీష్ రావు గారి యొక్క ఈ ప్రాజెక్టు విషయంలో క్లుప్తంగా విన్న తర్వాత వాళ్ళే ఈ కేసీఆర్కు మన హరీష్ రావు గారికి తప్పకుండా సప్పట్లతోని శభాష్ అని చెప్పేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేయించినందుకు తప్పకుండా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తప్పకుండా మరి తొలి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తప్పకుండా మెచ్చుకుంటారని నేను తెలియజేస్తున్నాను. డైవర్షన్ పాలిటిక్స్ అన్న ఇది ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చేతగాక చేస్తున్న డ్రామా ఇది అంతే తప్ప తెలంగాణ ప్రజలందరికీ తెలిసే కేసీఆర్ సార్ ఏం చేసిండు మీకు తెలుసు, సమాజానికి తెలుసు, చిన్న పిల్లల నుంచి పెద్ద మనిషి దాకా తెలుసు. ఇప్పుడు కేసీఆర్ సార్ని పొడగొట్టుకున్నందుకు ఇంత బాధ ఉంటుందా అని చెప్పి హైదరాబాద్ నుంచి పల్లెల దాకా ఎంతో బాధపడుతున్న సంగతి మీరు ఛానల్లో చూస్తుర్రు, పెద్ద పెద్ద ఛానళ్ళలో కూడా చూస్తుర్రు. డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో ఇది జరుగుతుంది, వేరేది ఏం లేదు. మొన్ననే అన్నాడు ఏదో మీటింగ్లో వెళ్ళి అక్కడ దత్తాత్రేయ సాబ్ దగ్గర ఏదో బుక్ ప్రజెంటేషన్కి వెళ్ళి నేను చంద్రబాబు కాలేజీలో చదువుకున్నా, ఈయన దగ్గర డిగ్రీ చేస్తున్నా అని ఆయనే క్లియర్గా ఒప్పుకున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అయిండు, జై తెలంగాణ అల్లే ఆ వ్యక్తి తెలంగాణ అంటే ఇక ఏదో బంపర్ ఆఫర్లో గెలిచిండు ఆయన అంతే.